సికింద్రాబాద్ బొల్లారం రైల్వే స్టేషన్‌లో విషాదం చోటు చేసుకుంది. రైల్వే పట్టాలపై నడుస్తున్నటువంటి ముగ్గురు యువకులను అటు రైలు ఢీకొట్టడంతో అందులో ఇద్దరు మృతి చెందారు. ఒకరికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలిసింది. చనిపోయినటువంటి ఇద్దరిని కూడా గాంధీ మార్చురికి తరలించారు. ప్రస్తుతం పోస్ట్‌మార్టం ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకున్నారు. చేరుకొని ఇద్దరు కూడా ఎవరైతే మరణించినటువంటి ఇద్దరు కూడా 19 అదేవిధంగా 24 ఇయర్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు అది ఎంఎంటీఎస్ ట్రైనా లేకుంటే వేరే ప్యాసింజర్స్ ట్రైనా అని కూడా ఎవరు కూడా ప్రస్తుతం ఎవరు కూడా సమాచారం లేదు. దీనికి సంబంధించి వాళ్ళు వెళ్తున్నటువంటి సమయంలో జనరల్‌గా మనకు ముందుగానే హార్న్ సౌండ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఉంటుంటాయి. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి లోకల్‌గా ఉన్నటువంటి ఏదైతే రైల్వే స్టేషన్ ఉంటదో వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేశారు. కానీ ఎక్కడ లోపం తలెత్తిందని కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం దీనిపైన మాత్రం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ఈ గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ట్రాక్‌పై నడుచుకొని వెళ్తుండే ఇలాంటి ఘటనలు అనేవి ఇటు హైదరాబాద్‌లో ఎక్కడ కూడా జరగలేదు. కానీ మొదటిసారి జరగడంతో దీనికి సంబంధించి పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు.